బట్ 24 అల్ట్రా మనకి డెలివరీ స్టార్ట్ కాగానే దీని యొక్క ప్రైస్ అయితే డ్రాప్ అవుతుంది. దిస్ ఈజ్ సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, సారీ S23 అల్ట్రా. సో రీసెంట్గా జస్ట్ 2 days బ్యాకే S24 అల్ట్రా లాంచ్ అయింది. సరిగ్గా 1 year క్రితం నేను లాంచ్ అయిన ఫస్ట్ డేనే ఈ S23 అల్ట్రాని అయితే పర్చేస్ చేశాను. ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఈ 1 yearగా నేనైతే దీన్ని యూజ్ చేస్తున్నాను. అంటే మధ్యలో వేరే రివ్యూ చేసిన మొబైల్స్ వస్తున్నాయి. బట్ నియర్లీ 1 yearగా అయితే S23 అల్ట్రా నాతో ఉంది. అండ్ రెగ్యులర్గా ఏ డివైస్ రివ్యూ చేయడానికి లేనప్పుడు నేనైతే దీన్నే యూజ్ చేశాను. సో ఇప్పుడు ఈ 2024లో ఈవెన్ దో S24 అల్ట్రా లాంచ్ అయినా కానీ ఈ S23 అల్ట్రాని మనం పర్చేజ్ చేయొచ్చా, పర్చేజ్ చేస్తే ఏ ప్రైస్ రేంజ్లో కన్సిడర్ చేయొచ్చు, అండ్ త్రూ అవుట్ ద ఇయర్ ఈ S23 అల్ట్రాతో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈవెన్ దో వీళ్ళు S24 అల్ట్రాని లాంచ్ చేసినప్పటికీ స్టిల్ 2024లో కూడా డిజైన్ పరంగా ఈ S23 అల్ట్రా మనకి అవుట్డేటెడ్ అయితే కాదు. ఎందుకంటే సో లేటెస్ట్ సిరీస్లో కూడా వీళ్ళు సిమిలర్ డిజైన్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. సో డిజైన్ ఇప్పటికి కూడా 2024లో ఫ్రెష్గా ఉంది అండ్ చాలా ప్రీమియంగా ఉంది. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. అఫ్ కోర్స్ చిన్న హ్యాండ్స్ ఉన్న వాళ్ళకి కొంచెం హెవీగా అనిపించినప్పటికీ సో ఇప్పటికి కూడా చాలా అంటే చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. చేతిలో మీరు వితౌట్ కేస్ యూజ్ చేయడానికి ధైర్యం చేయలేకపోవచ్చు, బట్ యూజ్ చేస్తే మాత్రం సో పక్కన ఉన్న వాళ్ళ కళ్ళన్నీ కూడా ఈ S23 అల్ట్రా పైనే ఉంటాయి. సో డిజైన్ చాలా ప్రీమియంగా ఉంది. అండ్ అన్నింటికంటే ఇంపార్టెంట్ ఈ S23 అల్ట్రా కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. సో ఫ్రంట్ కర్వ్ డిజైన్ మనకి 24 అల్ట్రాలో మనం చూసాం. ఫ్లాట్ డిస్ప్లేని అయితే తీసుకొచ్చారు. సో కర్వ్డ్ డిస్ప్లే సో చాలా ప్రీమియంగా అనిపిస్తుంది ఫ్రంట్ చూడగానే. మేబీ 24 అల్ట్రా కొంతమందికి నచ్చకపోవచ్చు ఫ్రంట్ చూడగానే, బట్ 23 అల్ట్రా ఫ్రంట్ పరంగా కూడా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది ఈవెన్ 24 అల్ట్రా కంటే. అఫ్ కోర్స్ కొంతమందికి డిఫరెంట్ కంప్లైంట్స్ ఉండొచ్చు, ఎందుకంటే కర్వ్డ్ డిస్ప్లే సో మనకి పైన స్క్రీన్ ప్రొటెక్టర్ అంత ఈజీగా దొరకదు, వేసిన గ్లాసెస్ ఆగవు, యూవీ గ్లాసెస్, అండ్ బ్రేక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందులో నిజం లేకపోలేదు, బట్ చూడ్డానికి మాత్రం ఈ 23 అల్ట్రా చాలా ప్రీమియంగా ఉంటుంది, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది 2024లో కూడా ఫ్రంట్ డిజైన్ పరంగా. అండ్ ఆల్రెడీ ఈ ఫోన్కి సంబంధించిన డీటెయిల్ రివ్యూ అయితే ఉంది. ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి ఈ వీడియో చూడడానికంటే ముందు. సో ఈ వీడియోలో నేను 2024 పాయింట్ ఆఫ్ వ్యూలో S23 అల్ట్రాని కొనొచ్చా అనే దానిపైన మాట్లాడుతున్నాను. సో ఇంకా డీటెయిల్గా కావాలంటే ప్రతి సెగ్మెంట్ గురించి డీటెయిల్గా కావాలంటే మన రివ్యూ ఉంది, ఒకసారి దాన్ని చెక్ చేయండి. అండ్ దీంట్లో డిస్ప్లే కూడా చాలా బాగుంది. 1750 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. అవుట్డోర్ విజిబిలిటీ పరంగా ఎలాంటి కంప్లైంట్స్ లేవు. ఈవెన్ 24 అల్ట్రా మనకి 2600 nits పీక్ బ్రైట్నెస్ వచ్చిన సో అవుట్డోర్ విజిబిలిటీలో ఈ ఓవర్ ద ఇయర్ నేనైతే ఎలాంటి ఇష్యూస్ని అయితే నోటీస్ చేయలేదు. చాలా బాగుంది డిస్ప్లే క్వాలిటీ. ఇంకా సామ్సంగ్ డిస్ప్లేస్ గురించి అయితే మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. డిస్ప్లే క్వాలిటీ నెక్స్ట్ లెవెల్. అండ్ డిస్ప్లేని ప్రొటెక్ట్ చేస్తూ వీళ్ళు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2ని యూజ్ చేశారు. అండ్ చెప్పాలంటే ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, 2-3 సార్లు వాళ్ళు ప్రయత్నం చేశారు దీన్ని కింద పడేయడానికి. స్టిల్ డ్యూరబిలిటీ పరంగా కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. నా దగ్గర iPhone 13 Pro Max ఉంది, ఇది ఉంది. సో రెండు కూడా తగ్గ ఫర్ బడ్డాయి కింద 2-3 సార్లు, బట్ చిన్న స్క్రాచ్, మైనర్ స్క్రాచ్ కూడా ఏది లేదు. సో చాలా డ్యూరబుల్గా అయితే ఉంది డివైస్. అండ్ కెమెరాస్ కూడా ఇప్పటికీ ఈ 23 అల్ట్రా వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా సెటప్ అని అయితే చెప్పొచ్చు. ఈవెన్ 14 Pro Max కంటే కూడా బెటర్ ఫొటోస్ని అయితే ఈ S23 అల్ట్రా అయితే క్యాప్చర్ చేస్తుంది. సో మెయిన్ సెన్సార్ అండ్ 3x లెన్స్ అండ్ 10x పెరిస్కోపిక్ లెన్స్. 24 అల్ట్రాలో వీళ్ళు 10x ప్లేస్లో 5x లెన్స్ని ఇచ్చారు. సో 10x లెన్స్ ఈవెన్ 100x జూమ్లో నేను 24 అల్ట్రా జస్ట్ 3 daysలో వస్తుంది మన దగ్గరికి, రాగానే కంపేర్ చేస్తాను. 100x జూమ్లో నాకు ఎందుకో పెరిస్కోపిక్ లెన్స్ ఉండడం వల్ల 23 అల్ట్రానే బెటర్గా ఉంటుంది అనిపిస్తుంది. సో ప్రాక్టికల్గా అయితే నేను కంపేర్ చేస్తాను 23 అల్ట్రాకి 24 అల్ట్రాకి డీటెయిల్ కెమెరా కంపారిజన్. ఓవరాల్గా డే టైంలో కానీ పోర్ట్రేట్స్, నార్మల్ షాట్స్ అండ్ డైనమిక్ రేంజ్, కలర్స్, అఫ్ కోర్స్ కొంచెం పంచి కలర్స్ అయితే ఉన్నాయి. సో కొంచెం మనకి సోషల్ మీడియా రెడీ పిక్చర్స్ని అయితే క్యాప్చర్ చేస్తుంది. అయినప్పటికీ ఇమేజెస్ అయితే చాలా ప్లెజెంట్గా ఉన్నాయి. మెయిన్గా పోర్ట్రేట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఎప్పుడు కూడా ఫొటోస్ పరంగా నేనైతే ఈ S23 అల్ట్రా వల్ల అయితే డిసప్పాయింట్ అవ్వలేదు. ఈవెన్ దో ఐఫోన్ ఉన్నా కానీ నేను ఫొటోస్కి మాత్రం ఈ S23 అల్ట్రాని ఇప్పటికీ యూజ్ చేస్తాను. బట్ వీడియోస్ మాత్రం ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్కి స్కోప్ ఉంది ఐఫోన్తో కంపేర్ చేస్తే మాత్రం. సో 24 అల్ట్రాలో ఏమైనా వీడియోని ఇంప్రూవ్ చేశారా లేదా అనేది ఒక 3-4 daysలో మనకి డివైస్ వస్తుంది. వచ్చిన తర్వాత ఆ వీడియోలో అయితే కంపేర్ చేసి మాట్లాడతాను. సో కెమెరాస్ పరంగా ఈవెన్ 2024లో కూడా సో ఇది కింగ్ అనే చెప్పొచ్చు. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్, ఈవెన్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 వచ్చినా కానీ సో వన్ ఆఫ్ ద వెల్ బ్యాలెన్స్డ్, కాన్స్టాంట్, స్టేబుల్ ప్రాసెసర్ అండ్ ఎఫిషియంట్ ప్రాసెసర్. ఇంకా చెప్పాలంటే నేను స్నాప్డ్రాగన్ 8 Gen 3లో థ్రోట్లింగ్ ఇష్యూస్ చూశాను, కానీ సో నేను చాలా థ్రోట్లింగ్ టెస్ట్ చేశాను ఈ ఫోన్లో. సో 8 Gen 2 మాత్రం నాకు ఎప్పుడు థ్రోట్లు అయితే అవ్వలేదు. చాలా స్టేబుల్ పర్ఫార్మెన్స్ని అయితే ఇచ్చింది, అసలు కంప్లైంట్స్ అయ్యలేవు. 2024లో కూడా మీరు స్నాప్డ్రాగన్ 8 Gen 2ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ గేమింగ్ అండ్ హెవీ టాస్క్ ఏ చేసినా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. సో గేమర్స్ కానీ హెవీ పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు కానీ సో ఎలాంటి డౌట్ లేకుండా కన్సిడర్ చేయొచ్చు 2024లో కూడా. అండ్ బ్యాటరీ పరంగా కూడా నాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు. ఈజీగా సో క్వాడ్ HD రెజల్యూషన్ డిస్ప్లేతో వచ్చిన ఈజీగా 1.5 day అయితే వస్తుంది.
ఉంటుంది నార్మల్ యూజర్స్. నేను కొంచెం హెవీ వాడతాను కాబట్టి నాకు 1 డే అయితే వచ్చింది. అండ్ వీళ్ళు బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు. సో నేను 25 వాట్ ఛార్జర్ని పెట్టి అయితే యూజ్ చేశాను. సో అడిషనల్గా మీరు పర్చేజ్ చేయాల్సి అయితే ఉంటుంది. 45 వాట్ పర్చేజ్ చేస్తే మీకు ఇంకొక 20 to 30 మినిట్స్ ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. అండ్ కనెక్టివిటీ పరంగా ఎలాంటి ఇష్యూస్ లేవు. వైఫై స్పీడ్స్ అండ్ 5G స్పీడ్స్ చాలా బాగున్నాయి. ఈవెన్ 5Gలో కూడా చాలా మంచి బ్యాటరీ లైఫ్ని అయితే నేను నోటీస్ చేశాను. 5G మోడ్లో ఎక్కువ డ్రైన్ అవుతుందని అయితే మనం ఇంతకుముందు విన్నాం. బట్ దీంట్లో అయితే అలాంటి ఇబ్బంది నాకు కనిపించలేదు. నేను కంటిన్యూస్గా 5G మోడ్లోనే యూజ్ చేశాను. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. అండ్ స్పీకర్స్ వాల్యూమ్ కూడా చాలా లౌడ్గా ఉంది, క్లీన్గా ఉంది, క్రిస్టల్ క్లియర్గా ఉంది. అండ్ డిజైన్ పరంగా మాత్రం వీళ్ళు ఈ ఎడ్జెస్ ఏవైతే షార్ప్గా ఉన్నాయో వీటిని కొంచెం కవర్ చేస్తే బాగుండు అనుకున్నాను. బట్ 24 అల్ట్రాలో కూడా అది జరగలేదు. సో ఓవరాల్గా సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రాని 2024లో కన్సిడర్ చేయొచ్చా అంటే డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఏ ప్రైస్ రేంజ్లో కన్సిడర్ చేయాలి అంటే సో అండర్ 1 lakh డెఫినెట్గా బెస్ట్ ఫోన్. బట్ 1,30,000కి మనకి S24 అల్ట్రాని వాళ్ళు లాంచ్ చేశారు. అండ్ బ్యాంక్ ఆఫర్స్ అండ్ అవి ఇవి కలుపుకొని 1,15,000 అది చెప్తుంటారు ఆఫ్లైన్ స్టోర్లో. బట్ నేను దీన్ని S23 అల్ట్రాని సేమ్ ప్రైస్ రేంజ్లో లాంచ్ అయింది. 1,25,000, ఒక 5,000 తక్కువలో లాంచ్ అయింది. 98,000కి లాంచ్ అయిన ఫస్ట్ డేనే కొన్నాను. ఈసారి S24 అల్ట్రాని కూడా సరిగా ఆఫ్లైన్లో బార్గెన్ చేయగలిగితే అడిగితే మనకి చాలా మంచి ప్రైస్ రేంజ్లో వస్తుంది. ఒకవేళ S24 అల్ట్రా కనుక 1,10,000, 1,05,000 రేంజ్లో కొనగలిగితే అది బెస్ట్ ఆప్షన్. సో ఇది 1 lakhలో ఉంటే. బట్ 24 అల్ట్రా మనకి డెలివరీ స్టార్ట్ కాగానే దీని యొక్క ప్రైస్ అయితే డ్రాప్ అవుతుంది. ఒకవేళ 80,000 ప్రైస్ రేంజ్లో కనుక S23 అల్ట్రా వస్తే ఇంకెలాంటి డౌట్ లేదు. సో కొనేసేయండి. అండ్ 90,000 ఉన్నా సో కొనొచ్చు. బట్ మీ బడ్జెట్ని ఎక్స్టెండ్ చేసుకోగలిగితే మోర్ దెన్ 1 lakh 24 అల్ట్రాకి వెళ్ళండి. అదర్వైజ్ 80 to 90K రేంజ్లో స్టిల్ 2023లో కూడా బెస్ట్ ఆప్షన్ ఈ సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.